ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది, అంతేకాకుండా ఈ ప్రైవేటీకరణ వెనక దాగి ఉన్నటువంటి అతిపెద్ద కుంభకోణం ఏంటి, వీటన్నిటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కి స్వయంగా వివరించబోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించి ఆ రాష్ట్రానికి భవిష్యత్తుకి ముఖ్యంగా మెడికల్ విద్యను అందుకోవాలనుకునే వారికి ఎటువంటి నష్టం జరగబోతుంది, అదేవిధంగా మెడికల్ కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్, ఎందుకంటే ప్రతి ఒక్క జిల్లాల పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. సో దానికి తగ్గట్టుగా తీసుకొచ్చినప్పుడు ఇది మిగిలినటువంటి ప్రైవేట్ ఆసుపత్రులతో పోటీని కూడా నియంత్రిస్తుంది, అక్కడ దోపిడీని నియంత్రిస్తుంది, ప్రజలకు వైద్యాన్ని అత్యున్నతమైన సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఉచితంగా అందుబాటులోకి తీసుకొస్తుంది. సో వీటన్నిటి ప్రయోజనాలు, ఇటువంటి విస్తృతమైన ప్రయోజనాలు, శాశ్వతమైనటువంటి ప్రయోజనాలు ఇది అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలను ప్రతిపాదించారు. అటు భారతపురం మన్యం జిల్లా దగ్గర నుండి, పాడేరు దగ్గర నుండి, నర్సీపట్నం దగ్గర నుండి, విజయనగరం దగ్గర నుండి, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, అదేవిధంగా ఇటు పిడుగురాళ్ళ, మార్కాపురం, ఆదోని, మదనపల్లి, ఇటువంటి అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం ద్వారా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అత్యధికంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి పేదలు కానీ, బీపీఎల్ కి దిగువన ఉన్నటువంటి కుటుంబాలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతాలు, అనేక దశాబ్దాలుగా తలసరి ఆదాయం అతి తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు, వైద్య సదుపాయాలు లేక అనేక దశాబ్దాలుగా కొన్ని కోట్ల ప్రాణాలు పోయినటువంటి ప్రాంతాలు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి, సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. అదేవిధంగా ప్రైవేటు మెడికల్ కాలేజ్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీని నియంత్రించేలాగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అందుబాటులోకి వస్తే అక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్యం అన్నది పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. సో ఈ నేపథ్యం మొత్తాన్ని, దీనివల్ల ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాన్ని అన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ ఇప్పుడు స్వయంగా తన ప్రతినిధి బృందంతో రాష్ట్ర గవర్నర్ కు వివరించినారో, గవర్నర్ ని ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని జీవోలు జారీ చేసింది, ఆ జీవోలు వెనక అనేక స్కామ్లు ఉన్నాయని చాలా స్వయంగా ఈ రోజు ఉదయం మాట్లాడినప్పుడు మన ప్రతి ఎమ్మెల్యేలు కోఆర్డినేటర్ మాట్లాడిన వైఎస్ జగన్ చెప్పారు. ఆ స్కామ్లు ఏంటి, ఏ విధంగా దోపిడీకి స్కెచ్ చేశారు, ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారు, ఇవన్నిటినీ కూడా వివరించున్నారు. సో వివరించి ఖచ్చితంగా రాష్ట్ర గవర్నర్ ఈ చర్యలను అడ్డుకోవాలి, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలాగా గవర్నర్ ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేయనున్నారు. ముఖ్యంగా ఇప్పటికే మెడికల్ కళాశాల నిర్మాణాలను కొన్ని చోట్ల ఆపేయడమే కాకుండా మరికొన్ని టెండర్లు దశకు కూడా వెళ్ళి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ఆ టెండర్లన్నింటినీ కూడా రద్దు చేసి తక్షణమే ప్రభుత్వ ఆధీనంలోని మెడికల్ కాలేజీలు నిర్వహించాలి, ప్రభుత్వమే ఈ మిగిలినటువంటి నిర్మాణ పనులను కూడా పూర్తి చేయాలి అన్నటువంటి డిమాండ్ ని చాలా స్పష్టంగా ఆ రాష్ట్ర గవర్నర్ ముందు ఉంచి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి, ముఖ్యమంత్రి పైన ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేయనున్నారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరికాసేపట్లోనే రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కలిస్తారు. రాష్ట్ర గవర్నర్ ని కలిసే బృందంలో 40 మంది బృందం కలవనున్నారు. పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధుల బృందం, అందులో మొత్తం రీజనల్ కోఆర్డినేటర్లు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా 26 జిల్లాలకు సంబంధించి సంతకాల సేకరణ ఉద్యమాన్ని నడిపించినటువంటి, నిర్వహించినటువంటి 26 జిల్లాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారు, ఈ అధ్యక్షులు కలిసి వెళ్ళి ఇప్పుడు వేదపాత్ర ఉన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, ప్రజల ఈ ఉద్యమానికి ఇచ్చిన ప్రజల మద్దతును ఏ విధంగా ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తా ఉన్నారో, ఈ ప్రైవేటీకరణ వల్ల ఎటువంటి నష్టం భావితరానికి జరగబోతుందో వీటన్నిటినీ కూడా చక్కగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించుకున్నారు. రైట్ సతీష్, చూస్తున్నాం అంబేద్కర్ స్మృతివనం నుంచి బయలుదేరారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ స్మృతివనం చేరుకుని అధికారులు అనుమతించిన వరకు వెళ్లి అంబేద్కర్కు నివాళులర్పించి అక్కడి నుంచి బయలుదేరారు. ఆయన నేరుగా లోక్ భవన్కు చేరుకోబోతున్నారు. 1 కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు అందజేయబోతున్నారు. ఆయన 40 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులందరికీ కూడా గవర్నర్ కార్యాలయం అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వారందరితో కలిసి లోక్ భవన్ వెళ్లి గవర్నర్
గవర్నర్కి వినతి పత్రం అందజేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజయవాడ రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. వైఎస్ఆర్సీపీ జెండాల రెపరెపలు మనకి కనబడుతున్నాయి. తాడేపల్లి పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో పాటు కార్యకర్తలంతా ఆయన వెంటరాగా అంబేద్కర్ స్మృతివనం చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్కి నివాళులర్పించి అక్కడి నుంచి బయలుదేరుతున్న విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం నిర్మించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పేదలకు వైద్యం అందుబాటులో ఉండాలి, విద్య అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం విప్పింది. ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని తలపెట్టింది గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కొన్ని కాలేజీల నిర్మాణం పూర్తయి క్లాసులు కూడా మొదలైపోయాయి. అటువంటి కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్కి అప్పజెప్తామని కూటమి ప్రభుత్వం చెప్తోంది. అదేవిధంగా సిబ్బంది జీతాలు కూడా 2 ఏళ్ల పాటు ప్రభుత్వమే ఇస్తానంటోంది. దీనికి మేము వ్యతిరేకం. ప్రజల్లో కూడా ఈ అంశం పట్ల, ప్రైవేటీకరణ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది అనే ఉద్దేశంతో ఉద్యమం నిర్మించి 1 కోటి సంతకాలను సేకరించింది. ఈ ప్రజా గళం మొత్తాన్ని గవర్నర్కు వినిపించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాసేపట్లోనే ఆయన లోక్ భవన్ చేరుకుంటారు. చెప్పగా జగనన్న తోడుగా కదలి వస్తావా? అరే జగనన్న తోడుగా కదలి వస్తావా? అరే జగనన్న తోడుగా కదలి వస్తావా? ఎంపిల్లో ఎల్దాం వస్తావా? ఎంపిల్లడో ఎల్దాం వస్తావా? ఎంపిల్లో ఎల్దాం వస్తావా? ఎంపిల్లడో ఎల్దాం వస్తావా? ఏం పిల్లో ఎల్దాం వస్తావా? ఏం పిల్లడో ఎల్దాం వస్తావా? ఏం పిల్లో ఎల్దాం వస్తావా? ఏం పిల్లడో ఎల్దాం వస్తావా? డాక్టరు చదువులు, అరే డాక్టరు చదువులు, అరరే డాక్టరు చదువులు మనకొద్దంటూ పేదకు వైద్యం దూరం చేస్తూ, పేదకు వైద్యం దూరం చేస్తూ పెద్ద గెద్దలకు ప్రజాసుపత్రులు కట్టబెట్టే ఆ కూటమి కుట్రలు, కట్టబెట్టే ఆ కూటమి కుట్రలు, కౌల దోస జగనన్నకు తోడుగా ఏం పిల్లో ఎల్దాం వస్తావా? ఏం పిల్లడో ఎల్దాం వస్తావా? ఏం పిల్లో ఎల్దాం వస్తావా? ఏం పిల్లడో ఎల్దాం వస్తావా? లంబసింగిలో శివంగులైతిరి, అరకు నుంచి కొరకంచుల చేరి సింహాచలం, అరే సింహాచలం, సింహాచలం సింహాల మాదిరి అరాడ అలల బలం చూపగా కొదమా సింహమై కదలి వచ్చే జగనన్న పోరులో, అరెరే జగనన్న పోరులో వీరుల ఉటకై, జగనన్న పోరులో వీరుల ఉటకై ఏం పిల్లో ఎల్దాం వస్తావా? ఏం పిల్లడో ఎల్దాం వస్తావా? ఏం పిల్లో ఎల్దాం వస్తావా? ఏం పిల్లడో ఎల్దాం వస్తావా? కుర్సీ బలుపుతో, అరే కుర్సీ బలుపుతో, అరే రే కుర్సీ బలుపుతో నర్సీపట్నం కాలేజీ ఆడుందని అడిగే, కాలేజీ ఆడుందని అడిగే కొయ్యన్నల దుయ్యబట్టుటకు, అరే కొయ్యన్నల దుయ్యబట్టుటకు ఉత్తరాంధ్ర ఉరుకులెత్తుతూ పలాస మొదలు కైలాసగిరి దుగ్గడ గబ్బడ నీలంపేట లచ్చింపురం చోడవరము బలిఘట్టం చెట్టుపల్లె ప్రతిపల్లె కదలగా
వస్తవా ఏం పిల్లో ఎల్దం వస్తవా ఏం పిల్లడో ఎల్దం వస్తవా ఏం పిల్లో ఎల్దం వస్తవా ఏం పిల్లడో ఎల్దం వస్తవా డాక్టర్ చదువులు అరే డాక్టర్ చదువులు అరే డాక్టర్ చదువులు మనకొద్దంటూ పేదకు వైద్యం దూరం చేస్తూ పెద్ద గెద్దలకు ప్రజాసుపత్రులు కట్టబెట్టే ఆ కూటమి కుట్రలు కౌల దోస జగనన్నకు తోడుగా ఏం పిల్లో ఎల్దం వస్తవా ఏం పిల్లడో ఎల్దం వస్తవా ఏం పిల్లో ఎల్దం వస్తవా ఏం పిల్లడో ఎల్దం వస్తవా లోక్ భవన్ చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 40 మంది పార్టీ నేతలందరితో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలవనున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన 1 కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు అందజేయనున్నారు. ప్రజాభిప్రాయాన్ని గవర్నర్కు తెలియజేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లోక్ భవన్కు చేరుకున్నారు ఆయన. తాడేపల్లి నుంచి నేరుగా అంబేద్కర్ స్మృతివనం చేరుకుని అంబేద్కర్కు నివాళులర్పించిన తర్వాత లోక్ భవన్ చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ దృశ్యాలు ప్రస్తుతం సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. కాసేపట్లోనే పార్టీ ప్రతినిధులందరితో కలిసి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలవబోతున్నారు. ప్రజా గళాన్ని వినిపించబోతున్నారు. ప్రైవేటీకరణ పట్ల ప్రజలకున్న వ్యతిరేకతని 1 కోటి సంతకాల రూపంలో ఉద్యమం నిర్మించి చేపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా గవర్నర్కు తెలియజేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.